అందరికీ జై హింద్. మందులు ఏవైతే మెడికల్ షాప్ ద్వారా అమ్మబడతాయో దాని మీద ఒక మంచి ఆర్టికల్ ఈరోజు బిజినెస్ స్టాండర్డ్ పేపర్లో వచ్చింది. ఆ ఆర్టికల్ ఏంటో వివరంగా చెప్తాను. కమ్ వాచ్ విత్ మీ. ప్రిస్క్రిప్షన్ లైసెన్స్ మస్ట్ టు సెల్ డ్రగ్స్ విత్ హై ఆల్కహాల్ కంటెంట్. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అండ్ ఆ మెడికల్ ఏజెన్సీ ద్వారా లైసెన్స్ ఉన్నప్పుడు మాత్రమే కొన్ని డ్రగ్స్ వీటిలో అయితే హై ఆల్కహాల్ కంటెంట్ ఉంటాయో అవి అమ్మబడవచ్చు. మీకు అందరికి గుర్తుంటే కనుక అక్టోబర్ 2025లో మధ్యప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇందులో కోల్డ్ డ్రిఫ్ అనే ఒక కఫ్ సిరప్ వాజ్ సోల్డ్ దేర్ ఇన్ వాటికాల్ మధ్యప్రదేశ్. ఈ కఫ్ సిరప్ కంటామినేట్ అవ్వడం వల్ల 26 నుంచి 30 మంది పిల్లలు చనిపోయారనమాట. ఆ తర్వాత నుంచే ఈ యొక్క డైమెన్షన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే తీసుకున్నది ఈ నిర్ణయం. ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్. మెడికల్ ఇండస్ట్రీలో ఓటీసీ అని ఉంటుంది. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ సేల్స్ అనమాట. అంటే మీరు నార్మల్గా వెళ్ళి దగ్గుమండి ఇవ్వండి అని చెప్తే వాళ్ళు దగ్గుమంది ఇచ్చేస్తారు. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇవన్నీ షెడ్యూల్ కేలో వస్తాయి. షెడ్యూల్ కే దేంది? ఆఫ్ ది డ్రగ్స్ యాక్ట్ 1945. 1945 డ్రగ్స్ యాక్ట్లో 2 షెడ్యూల్స్ ఆర్ ఇంపార్టెంట్. షెడ్యూల్ కే అండ్ షెడ్యూల్ హెచ్. ఈ షెడ్యూల్ కే డ్రగ్స్ ఏవంటే చూడండి, ద షెడ్యూల్ కే ఎగ్జామ్స్ డ్రగ్స్ ఫ్రమ్ రెగ్యులేషన్స్ ఫార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అలౌస్ ఫార్ ఓటీసీ సేల్స్. ఈ షెడ్యూల్ కేలో ఉన్న డ్రగ్స్ని ఎటువంటి లైసెన్స్ లేకుండా అమ్మవచ్చు అనమాట. సో ఈ ఆర్టికల్ ఏముంటుందంటే ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ ఎ గెజెట్ నోటిఫికేషన్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఆల్ ఓరల్ ఫార్ములేషన్స్ containing more than 12% of ethyl alcohol packed and sold in packs or bottles of more than 30 milliliters will now come under Schedule H1 of the Drugs Act 1945. అంటే ఇప్పుడు ఇవి షెడ్యూల్ హెచ్లో వస్తాయన్నమాట. షెడ్యూల్ హెచ్ అంటే ఏది? ఇట్ ఇంక్లూడ్స్ క్రిటికల్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ దట్ రిక్వైర్ స్ట్రిక్ట్ మానిటరింగ్. ఈ మానిటరింగ్లో భాగంగా ఒకటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఒకటి లైసెన్సింగ్. ఇవి రెండు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్నారులు ఇలా రెగ్యులేషన్ లేని డ్రగ్స్ తాగడం వల్ల చనిపోతున్నారు. వీటిని కూడా కంట్రోల్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏమంటున్నారంటే ఇందులో 12% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్నందువల్ల చాలామంది వీటిని ఇంటాక్సికెంట్స్ లాగా కూడా వాడుతున్నారు అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చాయి. సో ఇది కూడా ఒక మందు పదార్థం అయిపోయింది, ఒక మత్తు పదార్థం అయిపోయింది అని చెప్తున్నారు. అందువలనే ఈ కీలకమైన నిర్ణయం తీసుకోబడింది అని చెప్తుంది ఈ ఆర్టికల్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.